డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిసారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ చక్కగా భగవద్గీత 2వ అధ్యాయం 28వ శ్లోకంలోకి వస్తున్నాం మాస్టర్స్. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తాని ధనాన్యేవ తత్ర కా పరిదేవనా. అర్జున, ప్రాణులన్నీ పుట్టుకకు ముందు కనపడవు, మరణం తర్వాత కూడా కనపడవు, చావు పుట్టుకల మధ్య కాలంలో మాత్రమే కనిపిస్తాయి. అటువంటప్పుడు శోకించడం ఎందుకు అని కృష్ణ పరమాత్మ అర్జునుడిని అడుగుతున్నారు. ధ్యాన వివరణ అంటే ఇంకా లోపలికి వెళ్దాం, తెలుసుకుందాం మాస్టర్స్. ఒకప్పుడు నిద్రించినప్పుడు ఒక కల కంటాడు. ఆ కలలో అతనికి భార్య, పిల్లలు, మేడలు, ఐశ్వర్యం అన్నీ ఉంటాయి. నిద్ర లేచాక చూస్తే భార్య, పిల్లలు, మేడలు, ఐశ్వర్యం ఇవేమీ ఉండవు. నిద్రపోకముందు అవేమీ లేవు, నిద్ర లేచాక కూడా అవేమీ లేవు. కానీ మధ్యలో స్వప్నంలో స్వప్న జగత్తులో అన్నీ ఉన్నాయి, వాస్తవంగా మాత్రం లేవు. అంటే ఆదిలోనూ లేక అంతంలోనూ లేక మధ్యలో మాత్రమే ఉంటే అది మిథ్యావస్తువే. మిథ్యా జగత్తు భ్రాంతి మాత్రమే. ఏడిస్తే, శోకిస్తే ఆ స్వప్నంలోని భార్య, పిల్లలు, ఐశ్వర్యం అన్నీ రావు కదా. అటువంటి వాటి కోసం దుఃఖించడం ఎందుకు? అలాగే పుట్టుక చావుల మధ్యలో మాత్రమే వ్యక్తం అవుతాయి ప్రాణులు. ఆత్మ అనేది పుట్టక ముందు ఉంది, కానీ శరీరం లేదు కాబట్టి అవ్యక్తంగా ఉంది. పుట్టిన తర్వాత నుంచి అంటే మధ్యలో శరీరధారి అయ్యింది కాబట్టి కనిపిస్తుంది. మరణం తర్వాత శరీరం పోతుంది కాబట్టి మళ్ళీ కనిపించదు. కనుక ఆత్మ నిత్యమైనది, శరీరం అనిత్యమైనది. పుట్టుకకు ముందు లేని, మరణం తర్వాత లేని, చావు పుట్టుకల మధ్యలో మాత్రమే ఉండే అశాశ్వతమైన శరీరం కోసం ఏడవడం, దుఃఖించడం ఎందుకు? భగవద్గీత 2వ అధ్యాయంలో 29వ శ్లోకం. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్యతేనం ఆశ్చర్యవద్వతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. అంటే ఒకానొకడు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు, మరొకడు ఆశ్చర్యంగా చెప్తూ ఉంటాడు, ఇంకొకడు ఆశ్చర్యంగా వింటూ ఉంటాడు. కానీ వినటం చేత ఆత్మని గురించి తెలుసుకోలేరు కదా. ఈ లోకంలో యోగులు, జ్ఞానులు, ముముక్షువులు, అయోగ్యులు అని 4 రకాల మనుషులు ఉంటారన్నమాట. మనం మన కంటికి కనిపించే భౌతిక వస్తువులను మనస్సు, బుద్ధి, ఇంద్రియాల సముదాయం ద్వారా గ్రహిస్తాము. ఆత్మ అనేది భౌతికంగా కంటికి కనిపించే వస్తువు కాదు. ఆత్మను చూడగలిగే వాళ్ళు జగత్తులో చాలా అరుదుగా ఉంటారన్నమాట. ఒక ఆత్మకే తప్ప మరి దేనికి ఉనికి అనేది లేనప్పుడు ఆత్మ తనకు తానే స్వయంగా దర్శించేటప్పుడు ఆత్మ ఒక్కటే ఉంటుంది. చూసేవాడు అని కానీ, చూడబడేది అని కానీ వేరువేరుగా ఏమీ లేవు. అది ఒక అలౌకికమైన, అద్భుతమైన, అరుదైన అనుభూతి అన్నమాట. జ్ఞానచక్షువును సంతరించుకున్న యోగులు, ఆత్మజ్ఞానం కలిగిన యోగులు బయట నుండి చూసేవారికి కళ్ళు మూసుకున్నట్టుగా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఆశ్చర్యకరమైన ఆత్మానుభూతులను తన్మయత్వంతో దర్శిస్తూ ఉంటారు, అనుభవిస్తూ ఉంటారన్నమాట. బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు. అటువంటి ఆత్మదర్శన అనుభూతిని మాటలలో వర్ణించడం దుర్లభం. ఎందుకంటే ఆత్మకు సమానమైన వస్తువేది ఈ లోకంలో లేనే లేదు కనుక దానిని వర్ణించలేము. అందుకే ఆత్మజ్ఞానులైన వాళ్ళు దానిని వర్ణించడానికి ప్రయత్నించినప్పుడు కూడా తన్మయత్వంతో వివరించగలిగినంత మాత్రమే వివరిస్తూ ఉంటారు. దాని గురించి పూర్తిగా మనం ఎవరూ చెప్పలేమన్నమాట.
వారి దివ్యచక్షు ద్వారా చేసిన ఇతర లోక సంచార విశేషాలను ఆశ్చర్యంగా వివరిస్తుంటే ముముక్షులైన వాళ్ళు ఆత్మజ్ఞానుల చుట్టూ చేరి అంతే ఆశ్చర్యంతో ఆనందంతో వింటూ ఉంటారన్నమాట. అటువంటి అనుభవాలకై తాము కూడా తహతహలాడుతూ ఉంటారు. అయితే ఆ జ్ఞానులు చూసినది చెప్పింది వింటే మాత్రమే ఆత్మ గురించి తెలుసుకోలేమని ఖచ్చితంగా వారికి తెలుసు. కానీ ఆత్మ గురించి తెలుసుకోవాలంటే తమ ప్రయత్నం తాము చెయ్యాలని ముముక్షువులకి తెలుసు. కనుక వారు ధ్యాన సాధన ద్వారా ఆత్మజ్ఞానాన్ని సంపాదించగలరు. అయితే కొంతమంది అయోగులు మాత్రం ఇవన్నీ వింటూ కూడా ఏ మాత్రమూ తెలుసుకోలేరు. తెలుసుకోవాలని ప్రయత్నము చేయరు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ.